వేల కోట్ల టూరిజం ఆస్తిపై గురి ప్రైవేటుకు హరితహారం ఏపీటీడీసీకి చెందిన 22 హరిత హోటళ్లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి లాభాలు వస్తున్నా సరే నిర్వహించలేమంటూ వదిలించుకుంటున్న కూటమి సర్కార్ అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర చివరి గిరిజన చట్టాలను కాలరాస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఏజెన్సీలో టూరిజం హోటళ్లను సైతం ప్రైవేట్కి ఇచ్చేలా పావులు ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల నుంచి అన్ని ప్రైవేట్ పరం చేస్తున్న కూటమి సర్కారు ఇసుక మద్యం రాజధాని నిర్మాణం పేరుతో దోపిడీ 108, 104 సేవలు నిర్వీర్యం ప్రైవేట్కి ఏది కట్టబెట్టాలి ఎలా కట్టబెట్టాలి రాబట్టుకోవడం ఎలా ఇదే ధ్యాసలో టీడీపీ పెద్దలు తమకు నచ్చిన వ్యక్తులకు పర్యాటకాస్తులను దోచిపెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుంది ముందుగానే 6 క్లస్టర్లకు సంబంధించిన ప్రైవేట్ ఏజెన్సీలను నిర్ణయించిన తర్వాత నామమాత్రంగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ను పిలిచినట్టు తెలుస్తోంది ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకున్న వ్యాపారులతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చెందిన కంపెనీలకు హరిత హోటళ్లను దారాదత్తం చేస్తున్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఇందులో భాగంగానే హార్సిలీల్స్ హోటల్ను ఆధ్యాత్మిక గురువుకు అప్పగించేందుకు ప్రస్తుతం ఆర్ఎఫ్పీలు చేర్చలేదని సమాచారం మరో బయట వ్యక్తులు వ్యాపారాలు సాగించేందుకు అనుమతి లేని గిరిజన ప్రాంతాల్లోని హోటళ్లను సైతం ప్రైవేటుకి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదిలీ నియంత్రణ చట్టం 170 ప్రకారం గిరిజనుల నుంచి గిరిజనేతరులకు భూమి బదిలీ చేయడం నిషిద్ధం తద్వారా గిరిజనులకు భూమికి భద్రత లభిస్తుంది అయితే ఇప్పుడు అరకులోని 5 హోటళ్లను ప్రైవేట్కి అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి గిరిజన చట్టాలను సైతం కూటమి సర్కార్ కాలు రాస్తున్న తీవ్ర విస్మయం కలిగిస్తుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు ఇకపోతే బిగ్ బాస్ బరి తెగింపు రాజధాని నిర్మాణ పనుల్లో అడ్డగోలుగా దోపిడీ 72% పనులకు 363 కోట్లు మిగతా 28% పనులకు మాత్రం ఏకంగా 524 కోట్లు అంతులేని అవినీతి దోపిడీకి ఇది మరో నిదర్శనం అంటూ ఇంజనీర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఐఏఎస్ల కోసం రాజధానిలో 432 ఫ్లాట్ల నిర్మాణం 2017లో 635 కోట్లతో ఎన్సీసీ సంస్థకు సిఆర్డీఏ పనులు అప్పగింత 2019 నాటికి 363 కోట్లతో 72% పనులు పూర్తి మిగిలిన పనులు అంచనా 272 కోట్ల నుంచి